హాయ్ అండి, బాగున్నారా? నేను మీ నరేష్. నేను మీకు ఒక విషయం చెప్పే ముందు ఒక వీడియోలో మీకు ఎలా చేస్తున్నా, ఎలా చెప్తున్నా, ఎలా చేయాలి ఏంటి అని నేను మీకు చెప్పే ముందు నా వెనకున్న ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఒకసారి చూడండి. విజయవాడ సిటీ అని చెప్పి నేను ఒక వీడియో అయితే చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. అక్కడే ఇది, ఇక్కడే నేను మీకు ఆ వీడియోలోకి వెళ్దామా రండి. వాటర్ పైప్ లైన్ మొత్తం చేశానని, ట్యాప్స్ బిగించానని, మొత్తం వాటర్ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని, దానికి సంబంధించిందే ఇది పైన పెంట్ హౌస్ అనమాట. ఈ పెంట్ హౌస్లో మొత్తం వైరింగ్ అయితే కంప్లీట్గా అయితే చేశాను. ఒక విషయంలో ఏం అనుకోవద్దు, ఎందుకంటే నేను వైరింగ్ చేసేటప్పుడు అది వీడియో తీయటం కుదరలేదు. ఆ వీడియో తీయటం కుదరకపోయేసరికి కొంచెం మీకు ఎలా చేశాననే దాన్ని నేను మీతో చెప్పడం కుదరలేకపోయింది. అయితే మొత్తం వైరింగ్ అంతా అయిపోయిన తర్వాత స్విచ్ బోర్డులు అయితే మొత్తం రెడీ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఆ స్విచ్ బోర్డ్స్ మొత్తం అన్నీ దేనికి ఎక్కడ ఎన్ని స్విచ్లు వస్తాయి, ఎక్కడ ఎన్ని సాకెట్లు వస్తాయి, ఎక్కడ ఎన్ని రెగ్యులేటర్లు వస్తాయి అనే దాన్ని బట్టి నేను మీకు ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఏ రూమ్లో ఏ బోర్డు వేయాలి, ఏ బోర్డుకి ఎన్ని స్విచ్లు వేయాలి, ఎన్ని సాకెట్లు వేయాలి, ఎన్ని రెగ్యులేటర్లు వేయాలి, ఏంటి పాయింట్స్ అనే దాన్ని బట్టి నేను మొత్తం అయితే స్విచ్ బోర్డ్స్ మొత్తం రెడీ చేసుకుంటున్నాను. ఒకసారి చేసిన వైరింగ్ అయితే ఒకసారి చూడండి నేను ఎలా చేశాననేది. ఏసీ పాయింట్, రూమ్లో ఒక స్విచ్ బోర్డు, ఒక ట్యూబ్ లైటు, హాలర్, ఏసీ పాయింట్, ఫ్యాన్ పాయింట్ పెడతాం అయితే జరిగింది. ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో ఇలా చేయడం జరిగింది. ఇక వంటగదిలో కూడా ఒక మిక్సీ దగ్గర స్విచ్ బోర్డు కానీ, అది మిక్సీ స్విచ్ బోర్డు అనమాట. మిక్సీ స్విచ్ బోర్డు, రూమ్లో ఒక స్విచ్ బోర్డు, వాష్రూమ్కి వెళ్ళేదానికి కూడా ఒక స్విచ్ బోర్డు, గేజర్ పాయింట్ కానీ ఒక లైట్ ఇవ్వటం జరిగింది. ఇది చూసేది మిక్సీ బోర్డు అనమాట. ఈ వంటగదిలో వైరింగ్ అయితే ఇదిగోండి ఇలా ఉంది. వైరింగ్ మొత్తం మీకు ఇప్పుడు చూపించాను కదా, ఇలాగైతే వైరింగ్ చేయడం జరిగింది. ఇది బయట వరండాలు అనమాట. ఒక ట్యూబ్ లైటు, ఒక స్విచ్ బోర్డు, అందులో కూడా ఒక బెడ్ లైట్కి ఒక లైట్కి ఒక పాయింట్ ఇవ్వటం అయితే జరిగిందనమాట. ఇది బెడ్రూమ్లో ఏసీ పాయింటు, అది ఏసీ పాయింట్ అనమాట. ఏసీ పాయింటు, లైట్ పాయింట్, బెడ్ లైటు, స్విచ్ బోర్డు, ట్యూబ్ లైటు ఇవ్వటం అయితే జరిగింది. ఇది బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి వంటగదిలో ఒక ట్యూబ్ లైటు, అలాగే మొత్తం వైరింగ్ చూడండి అలా చేసాము. హాలర్ ఒకటి, బెడ్ లైటు, స్విచ్ బోర్డు ఒకటి, ఆ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఆ బోర్డులోనే వస్తుంది. ఇది వచ్చేసి అక్కడ ఓపెన్ చేస్తారు వాష్రూమ్కి దార్ అనమాట. అక్కడ స్విచ్ బోర్డు, ఇక్కడ వచ్చేసి మిక్సీకి, గ్రైండర్కి చిన్న స్విచ్ బోర్డు అనమాట. ఇలాగైతే చేయటం జరిగింది. ఇది మన బాత్రూంలో వచ్చేసి మన వాష్ ఏరియాలో వచ్చి గేజర్ పాయింట్, బల్బ్ అనమాట. అది చూడండి ఇలాగైతే ఈ విధంగా చేయటం అయితే జరిగింది. తర్వాత వాష్రూమ్కి, హౌస్కి ఒక గ్యాప్ 1 ఫీట్ అయితే వచ్చింది. ఆ 1 ఫీట్లో అయితే పైప్ కూడా కనపడకుండా పెట్టేశాను. చాలామంది అక్కడ డైరెక్ట్ వైర్ అయితే పెట్టేస్తారు, పైపు లాంటివి పెట్టరు. కానీ పైపు పెట్టుకుంటేనే మంచిది, ఎందుకంటే వైర్ హాట్ అవ్వకుండా, వైర్ వల్ల షార్ట్ సర్క్యూట్లు అవ్వకుండా ఉంటాయి. మొత్తం వైరింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్విచ్ బోర్డ్స్ అయితే మొత్తం బిగించేసుకుంటున్నాను అనమాట. మొత్తం ముందు వైరింగ్ అయితే రెడీ చేసుకుని ఉంచుకుంటాం కదా, లైట్ పాయింట్స్ అని, ఫ్యాన్ పాయింట్స్ అని, బెడ్ లైట్ పాయింట్స్ అని మొత్తం రెడీ చేసుకుని వైరింగ్ అయితే లాక్కుని చేసుకుంటాం కదా. అట్లాగే మొత్తం చేసుకున్న పాయింట్స్ అన్నీ కూడా ఒక స్విచ్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్యూబ్ లైట్ కానీ, హాలర్స్ కానీ, ఫ్యాన్ కానీ మొత్తం స్విచ్ బోర్డులో మొత్తం కంప్లీట్గా కనెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ కనెక్షన్ అయితే ఇచ్చేసి మొత్తం బోర్డు అయితే బిగించేస్తున్నాను అనమాట. బోర్డు బిగించేసిన తర్వాత మొత్తం క్యాప్ పెట్టేసిన తర్వాత చూడండి స్విచ్ బోర్డు ఎలా ఉండిద్ది అనేది మీకు చూపించడానికని నేను వీడియోస్ తీస్తున్నాను. మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి అని చెప్పి నేను నా వాయిస్ రికార్డింగ్ కూడా చేసి పెడుతున్నాను. కొంచెం మీరు అర్థం చేసుకోండి. మీరు చేయించుకునేటప్పుడు కూడా వర్క్ ఇలా చేస్తారు, ఈ విధంగా చేస్తారు, ఈ విధంగా చేయించుకోవాలనే దాన్ని బట్టి కూడా మీకు అవగాహన వస్తుంది.
కస్టమర్లకి వర్క్ చేసే వాళ్ళకి కూడా ఈ విధంగా చేసుకోవాలి అనేది కొత్తగా చేసే వాళ్ళకి కూడా కొంచెం అర్థమవుతుంది. అందుకని నేను మీకు వీడియోస్ తీసి చేయటం అనేది జరుగుతుంది. ట్యూబ్ లైట్ పాయింట్, హోల్డర్ పాయింట్, స్విచ్ బోర్డు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. వంటగది ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను. అయితే స్విచ్ బోర్డు కూడా వేసేసాను అనమాట. స్విచ్ బోర్డు కూడా వేసేసి మీకు మొత్తం చూపించడం అయితే అయిపోయింది. తర్వాత దీనికి కరెంట్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అది వాష్రూమ్లో గేజర్ పాయింట్, అది వాష్రూమ్లో లైటు, అంటే పెయింట్స్ అయితే అవ్వలేదు. నా కరెంట్ పని అంత అయిపోయింది. వాటర్ పైప్ లైన్ పని కూడా అయిపోయింది. షవర్లు ట్యాప్స్ కూడా మొత్తం బిగించేసిన తర్వాత ఇంకా నా పని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పెయింట్ వాడు వస్తారన్నమాట. ఇంకా పెయింట్ వాడు వచ్చేసి చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా ఇంకొకరు ఎవరు రారు. మొత్తం కరెంట్ అయితే వదిలేసాను. కరెంటు మొత్తం వదిలేసి మొత్తం లైన్ అయితే ఇచ్చేసారనమాట. లైన్ మొత్తం ఇచ్చేసిన తర్వాత చూడండి మొత్తం లైట్లన్నీ వెలుగుతున్నాయి. కరెంట్ అయితే సప్లై మొత్తం వచ్చేసింది. దీని తర్వాత నేను మీకు నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో నేను మీ ముందుకైతే వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.